అరికెపొడి గాంధీ సార్ వారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొని షై పార్టీలనే ఉండే అని చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు కదా. కానీ నేను షై పార్టీలో లేను అని గాంధీ సార్ అంటాడు. అసలు గాంధీకి మా పార్టీకి లింకే లేదని మంత్రి శ్రీధర్ బాబు అంటాడు. మరి లింకు లేని మనిషి గాంధీ భవన్కు పోయి వాళ్ళ పార్టీ మీటింగుకు ఎందుకు పోతాడు కావచ్చు? గిదే అనుమానం కొట్టిందోళ్ళ నాకైతే. ముచ్చటేందో చూడరిగా మీరే పురాగా. అరికెపూడి గాంధీ సార్ కథ ఎరికే కదనోళ్ళ మీకు. రేవంత్ సార్ కాడికి పోయి షెయి పార్టీ కండువా కప్పుకున్నాడు. ఇక ప్రతిపక్ష పోలకి ఇవ్వవలసిన పదవి ఈ సార్కి ఇచ్చిండు కూడా. కట్లెట్లుంటది అని అడుగుతానేమో అసలు గాంధీ మా షెయి పార్టీ కానే కాదు, ప్రతిపక్ష పైననే బీఆర్ఎస్ అయిననే అని ఉల్టా వాళ్ళే అన్నారు. ఇక గాంధీ సార్ కూడా నేను అసలు కప్పుకున్నది కాంగ్రెస్ కండువనే కాదు, దేవుని కండువా కప్పుకుంటే కూడా షెయి పార్టీలో షరీకైనట్టేనా అని చిన్నపాటి జోకు చేసిండు. జనం జోకు సినిమాలు ఇడిచిపెట్టి గాంధీ సార్ వారి ముచ్చటయ్యనే మస్తు నవ్వుకున్నారు. సరే ఇక అది అట్లుంటే ఈ షెయి పార్టోళ్ళదే గాంధీ భవన్లో మీటింగు నడిచిందోల్లా. సిఎల్పి మీటింగ్ అట. ఇక అది వాళ్ళ పార్టీ మీటింగు. వాళ్ళ పార్టోలే పోవాలి, మాట్లాడుకోవాలి, షాయిలు దాగాలి, సప్పట్లు కొట్టుకొని మురిసి ముప్పందం కావాలి, గంతే కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లా అరికెపూడి గాంధీ సారు వారు కూడా పుణ్యపాదం పెట్టిండు. గాంధీ సారే కాదు, ఇటు కడియం శ్రీహరి సారు, అటు దానం నాగేందర్ సారు, ఇగో ఇట్లా బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో షరీకైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లీడర్ల కంటే కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రట గాంధీ భవన్లో. ఇక ఇప్పుడు చెప్పుర్రి, ఇప్పుడు వీళ్ళంతా షెయి పార్టీ అన్నట్టేనా కాదా? ఆగర్సే మేం కాదు, నేను దేవుని కండువ కప్పుకున్నా, నేను కాంగ్రెస్లో లేను అని అంటే మరిగా గాంధీ భవన్కు వాళ్ళ మీటింగుకు పోవుడేందో అంటే జనాలు ఓ మాదిరిగా కూడా కనబడతలేరా వీళ్ళకు? గంత అమాయకులు అనుకుంటుండ్రా ఏంది? కానీ చూసిండ్రా అనల్లా, ఎప్పుడైతే హైకోర్టు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి అని అన్నదో అప్పటి సంధి పార్టీ పిరాయించిన వాళ్ళు అప్పటికప్పుడే ప్లేట్లు పిరాయించి మేం కాంగ్రెస్ కాదు అనుకుంటా ఇంకా దోకా వేస్తూనే ఉన్నారు. కండ్ల ముందే వాళ్ళ కళాపోషణ కనబడుతుంటే ఇంకెన్ని మాటల ఇట్లా అబద్ధాలతోని పొద్దెల్ల తీస్తారు సారు అని వీళ్ళను గెలిపించిన నియోజకవర్గం జనాలే నిలదీస్తాండ్రు.